చాలామంది మాకు ఎగ్ కౌంట్ తక్కువ ఉంది. మాకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని అడగడం జరుగుతుందండి. హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కూకట్పల్లి. సో మనము ఎగ్ కౌంట్ బాగా అంటే ఎంత ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నది అన్నది మనం మెజర్ చూస్తాము. ఫస్ట్ ఏజ్ ఒకటి కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. ఏజ్ ఒకవేళ 35 అండ్ అబవ్ ఉంది అంటే మనం వాళ్ళకు ఒక రకమైన మేనేజ్మెంట్ చెప్తాము. 35 కంటే తక్కువ ఉంటే మనం ఒక రకమైన మేనేజ్మెంట్ చెప్తాం. అదే కాకుండా స్కాన్, మనం డే 2లో స్కాన్ ఏదైతే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ చూడడానికి మనం స్కాన్ చేస్తాము. ఒకవేళ మరీ తక్కువగా ఉంది అంటే లైక్ 1 or 2, కొంతమందికి అది కూడా కనిపించండి ఎగ్స్. సో అలాంటి వాళ్ళకు ఒక రకమైన మేనేజ్మెంట్ చెప్తాం. ఒకవేళ బార్డర్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ ఉంది అంటే వాళ్ళకి మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అన్న ఐయుఐ అని కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అది కూడా మళ్ళీ ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మాకు మ్యారిటల్ లైఫ్ కూడా ఎన్ని ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు అన్నది కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అండ్ ఏఎంహెచ్ కూడా మనం యాంటీములేరియన్ హార్మోన్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఒకవేళ 1 కంటే తక్కువ ఉంది అంటే కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్గా చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది పేషెంట్స్ మాకు రిక్వెస్ట్ చేస్తారు, ఒకవేళ మనం సపోజ్ కొంచెం ఎల్డర్లీ ఫీమేల్ 35 years అండ్ కౌంట్ తక్కువ ఉంది, ఏఎంహెచ్ కూడా తక్కువ ఉంది, ఇలాంటి వాళ్ళకి మనం డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తామండి. బికాస్ టైం అయ్యే కొద్దీ మన ఎగ్ రిజర్వ్ అనేది ఇంకా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు మన సెల్ఫ్ గ్యామెట్స్తో ట్రై చేయాలి అని అన్నప్పుడు మనం ఎక్కువ డిలే చేయకుండా డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాం. కొంతమందికి సెల్ఫ్ సైకిల్ వెళ్ళే అంత ఎగ్స్ కూడా ఉండవండి. 1 or అసలు నిల్ ఏఎఫ్సి కూడా మనకు కనిపించవచ్చు. ఇలాంటి వాళ్ళకి మనం డోనర్ ఆప్షన్స్ కూడా ఇస్తామండి. కానీ కొంతమందికి మనం ఫస్ట్ ఎప్పుడు సెల్ఫ్ గ్యామెట్సే ఎంకరేజ్ చేస్తాము. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ గ్యామెట్సే ట్రై చేయాలి అని అన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి బాగా ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అంటే 1 to 2 అంతే కనిపిస్తున్నాయి, మనకు ఒక సైడ్ 1 ఇంకొక సైడ్ 1 ఇంతే ఆర్ ఇంకా తక్కువ కనిపిస్తున్నప్పుడు మాకు సెల్ఫ్ గ్యామెటే కావాలి, మాకు డోనర్ ఎగ్ ఆప్షన్ వద్దు అన్న కపుల్కి మనం ఎలాగా అంటే పూల్డ్ సైకిల్స్, ఎంబ్రియో పూలింగ్ అనేది మనం సజెస్ట్ చేస్తామండి. సో అది న్యాచురల్ సైకిల్లో న్యాచురల్గా మీ ఎగ్ గ్రో అవుతున్నప్పుడు ఎగ్ పికప్ చేసి మనం అది కూడా ఫ్రీజింగ్లో పెట్టుకొని మనం ఇక్సీ చేసి హస్బెండ్ స్పర్మ్తో ఇక్సీ చేసి ఎంబ్రియో ఏమైనా తయారైతే మనం ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు. లేదా అంటే మనం ఐవీఎఫ్కి చేసినట్టే ఇంజెక్షన్స్ ఇచ్చి ఎప్పుడైతే ఎగ్ పికప్ మనం చేసి అది మనం ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు అండి. సో ఎగ్ పూలింగ్, మనం ఎంబ్రియో పూలింగ్ అంటే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ మనం ఎగ్ పికప్స్ చేసి, సపోజ్ ఈ సైకిల్లో మనకి 1 egg కానీ 2 eggs కానీ వస్తాయి, దాంట్లో ఎగ్ పికప్ చేసి ఇక్సీ చేసి ఒకవేళ ఒక ఎంబ్రియో ఫామ్ అయి ఉంటే దాన్ని ఫ్రీజింగ్లో పెట్టుకొని మళ్ళీ వెంటనే నెక్స్ట్ సైకిల్ ఐవీఎఫ్లో మళ్ళీ స్కాన్లో 1 to 2 eggs అలా కనిపిస్తే ఆ ఎగ్స్కి మళ్ళీ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పికప్ చేసి దానిలో ఇక్సీ చేసి దాని నుంచి ఎంబ్రియో తయారు చేసి ఈ 2 ఎంబ్రియో, ఒకవేళ ఎంబ్రియోస్ లక్కీగా ఎంబ్రియోస్ వస్తే 2 to 3 cycles అలా కాన్సిక్యూటివ్ సైకిల్స్లో 2 ఎంబ్రియోస్ కలిపి మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. ఈ ఆప్షన్ అయితే ఇస్తాం. కొంతమందికి ఇంత బ్యాక్ టు బ్యాక్ వెళ్ళే అంత మెంటల్గా వాళ్ళు ప్రిపేర్ అయి ఉండదు, ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి బర్డన్ అని అనుకున్న వాళ్ళకి కూడా డోనర్ ఆప్షన్ అనేది ఇస్తామండి. యంగ్ డోనర్, ఆల్రెడీ లివింగ్ చైల్డ్ ఉన్న వాళ్ళకి, న్యాచురల్ కన్సెప్షన్ వచ్చిన యంగ్ ఫీమేల్కి ఆల్మోస్ట్ మదర్ లాంటి ఫీచర్స్ ఉన్న, ఇప్పుడు కపుల్లో వైఫ్ ఫీచర్స్ ఉన్న అలాంటి డోనర్ని మనం తీసుకొని ఆమెకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్ హస్బెండ్ స్పర్మ్తో కలిపి మనము డోనర్ ఎగ్ సైకిల్ అనేది కూడా మనం చేయొచ్చండి. రెండులో కూడా మనము సక్సెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.